హలో అండి. ఈరోజు నకనకాల బిర్యానీ వీటిల్ని కువైట్‌లో నేనైతే నకనకాలే అంటాను. మీరేమంటారో నాకైతే తెలీదు. తెలిసుంటే కామెంట్ చేయండి. అలాగే వీటితో ఈరోజు బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. ఏం లేదు, నకనకాలన్నీ కట్ చేసుకొని ఒక బాణట్లో పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4 గుడ్లు కూడా ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని మనం ఏవైతే వేయించామో అవే పెనుగులో వేసి ఉప్పు, పసుపు ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక దబర పెట్టుకొని దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మన ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ ఉంటే అవి కూడా ఒక పిరికెడు వేసుకొని టమోటాలు ఒక 2 కట్ చేసుకొని మంచిగా ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న వాటిల్లో ఈ నకనకాలు కూడా వేసి గుడ్లు అన్నీ వేసేసి దానికి బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని మనం వాటర్ అయితే నేను పుదీనా వేసి పక్కన ఉడకబెట్టాను. ఉడకబెట్టి మంచిగా ఎసురు కాగిన తర్వాత ఆ బియ్యం దాంట్లోనే వేసేసి తిరగబాతలో వేసి కలిపెట్టి ఈ ఎసురు కూడా దాంట్లోనే పోసేసి సన్నమంట పెట్టి ఒక 15 నిమిషాలు ఉంచాలంటే బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ పెరుగు చట్నీ, పచ్చిమిరపకాయ, అలా క్యారెట్, కీరకాయ వేసుకుంటే పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చింది లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.